హాయ్ హలో 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 అంటే హలో అంట. హలో అంటే అర్థం ఏంటి అసలు? హలో అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది? అన్నయ్య కదా అలా చెప్పింది, నేను కాదు. అన్నయ్య అలా చెప్పింది. ఎవరు చెప్తుంది? హలో అంటే మీనింగ్ ఏంటి అసలు? ఎందుకు ఫోన్ ఎత్తుగానే హలో అని ఎందుకు అంటాం? అది ఫోన్ కనిపెట్టిన అలా భార్య పేరు. ఆయన భార్య పేరు. మరి మీరెందుకు ఆయన భార్య పేరు అనేసాలు, పరాయి భార్య పేరు అనేసాలు తెచ్చుకోవడం తప్పని తెలీదా? ఇంకా నాకు పెళ్ళి కాదు, నా పెళ్ళి అయినాక నా భార్య పేరు. అట్లా కాదండి, ఇప్పుడు పరాయి వాళ్ళ భార్య పేరు అనడం తప్పు కదా. ఫోన్ ఎత్తి చెప్పు అనొచ్చు కదా, హలో చెప్పు అని ఎందుకు? హలో అని ఎందుకు? మీరెందుకంటారు? నాకేం అర్థం కావట్లేదు. నేను అనను, అన్నారా? నేను అందుకే హాయ్ అన్న ఫస్టే. నెక్స్ట్ సరే, శాలరీ రాని జాబ్ ఏంటి? శాలరీ అని జాబ్ అంటున్నా. ఇంట్లో ఉండే ఇంట్లో ఉంటారా? ఏ శాలరీ ఉండదు. కాదు 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 కాదు, శాలరీ రాని జాబ్. వీడియోలో మా అన్న బైక్ పడాలి. అందుకే అబ్బాయిలు ఎందుకు బండ్లు అడ్డగోలుగా నడుపుతారు అంటే హీరోయిజం చూపించుకోవడానిక, అమ్మాయిలు పడేయడానిక? మా అన్నయ్య మాత్రం అమ్మాయిలు రెండు రెండు. ఏ రోజైనా దెబ్బలు తగిలే బండి మీద పడి? ఒకసారి వాళ్ళ పగిలింది. పగిలిన మార్పు చెందరా? తగ్గేదేలే. తగ్గేదే లేదా? సరే, ఆన్సర్ ఆలోచించండి. ఏమంటారు? శాలరీ రాని జాబ్ ఏంటి? ఐటీ. ఏం చెప్తున్నాను? అయ్యో, అమ్మాయిలు ఎక్కువ గవర్నమెంట్ జాబ్ వచ్చిన అంకుల్నే పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు కదా, మరి మీలాంటి యువత పరిస్థితి ఏంటి? మా అన్నయ్యకి ఏం పర్లేదు, 2-3 ఉన్నారు. పిల్లలా? కాదు, అమ్మాయిలు. నీ గురించి చెప్పయ్యా, నాకు నా అంటే గురించి మన ఎందుకు సింగిల్స్ చెప్తాను? ఆలోచించండి. గవర్నమెంట్ జాబ్ అంకుల్ని ఎక్కువ అమ్మాయిలు ఇష్టపడుతున్నారు, లవ్ చేస్తున్నారు. సో మీలాంటి యువత పరిస్థితి ఏంటి? అబ్బాయిలు ఏమైపోవాలి అంటే అబ్బాయిలు పెళ్ళికి పనికి రారా, పెళ్ళికి పని ఏంటి? చెప్పన్నా. అబ్బా అబ్బా అబ్బా, ఆడలు కనిపిస్తే చాలు సొల్లు కాచుకుంటే చూడండి. ఆకర్షణ అడుగుడు నిన్న ఆకర్షణ అక్కడ ఉంది, క్వశ్చన్ ఇక్కడ ఉంది. అలాంటి అమ్మాయిలు రాగానే అబ్బాయిలు ఎందుకు తలెత్తి చూస్తారు? నాలాంటి వాళ్ళు తలదించుకుంటారు. తల దించుకోవద్దు కదా అని తలెత్తి చూస్తాం. సరే, శాలరీ రాని జాబ్ ఏంటి? ఏంటిది? నాకు తెలుసు. ఖాళీగా ఉండుడే కదా. ఖాళీగా ఉంటే శాలరీ రాదు. కాదు, ఆలోచించండి అబ్బా, పెద్ద మనసు. అర్థమైంది. సరే, కాలు లేకపోయినా పరిగెత్తేది ఏంటి? కాళ్ళు లేకపోయినా పరిగెత్తే చాలా అదే ఏంది ఒకటి చెప్పయ్యా. మనుషులలో లేకపోతే బైక్స్ ఉన్నాయి, కార్స్ అవన్నీ. కాదు అమ్మా, వీడెవడండి బాబు? కాదు కాదు. కాళ్ళు లేకపోయినా పరిగెత్తేది. టైం. మీ ఇద్దరు అమ్మాయిలతో ఎక్కువ మాట్లాడేది ఎవరు? చెప్పా అన్నకు 3 ఉన్నారని. అన్నకి నన్ను నీకెంతమంది? నలుగురా? మనకి లేట్లే. అగ్గు ప్రశాంతి హైదరాబాద్ అంట. ప్రశాంతి అంటే హైదరాబాద్ లో ఒక కేసు, ఊరు చివర ఒక కేసా? సరే, ఆలోచించండి. కాళ్ళు లేకపోయినా పరిగెత్తేది ఏంటి? ఏంటిది? టైం అన్నా. అదే మీ గర్ల్ ఫ్రెండ్ కి బాయ్ బెస్ట్ ఉంటే ఓకేనా? గర్ల్ ఫ్రెండే లేదు, మళ్ళీ బాయ్ పెట్టాను. గర్ల్ ఫ్రెండే లేదు. అంటే ఒకవేళ ఫ్యూచర్ లో మీ వైఫ్ కి పోనీ బాయ్స్ లో ఫ్రెండ్స్ ఉన్నారు, బాయ్ బెస్ట్ ఉన్నారంటే మెట్టుతో కొడతారేంటి? బట్టలు చదువుకొని బొమ్మంటాం. రామచంద్ర, వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. సరే, ఫ్యూచర్ లో అరేంజ్ మ్యారేజ్ కనుక జరిగితే మీరు అమ్మాయిని అడిగి ఒక 5 క్వశ్చన్స్ ఏంటో చెప్పండి. మీరు 5 చెప్పా. నువ్వు చెప్పు, నీ తర్వాత నువ్వు చెప్పు. మీరు చెప్పండి. అన్నాడు, అన్నకు బాగా ఎక్స్పీరియన్స్. చెప్పండి, ఏం క్వశ్చన్స్ అడుగుతారు? ఒక 5 క్వశ్చన్స్. ఫ్యూచర్ లవ్ అంటే పాస్ట్ లో లవ్ ఉందా లేదా? ఓకే. తర్వాత ఫ్యామిలీతో. ఇంత క్వశ్చన్ అడుగుతున్నా కూడా వెనక్కి తిరిగి ఫస్ట్ అమ్మాయిని చూసాక క్వశ్చన్ చెప్తాడు. ఏందయ్యా? నార్మల్ అమ్మాయి వచ్చింది తప్పు మందిగా. సరే, ఓకే. పాస్ట్ లో లవ్ ఉందా లేదా? ఇంకోటి
ఫ్యామిలీతో కలిసి ఉందామా లేదా అంటే మా ఫ్యామిలీతో. ఓహో, వేరే కాపురం పెడదాం కలిసి ఉందామా? ఇంకోటి అంటే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తావా? ఇంకోటి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసి డాన్సులు చేసి అమ్మాయితో ఓకే నా పెళ్ళికి? ఏందయ్యా ప్రతిదానికి ఆయన ముఖం చూస్తావు? అమ్మాయికి ఏందో ఒక ఇన్స్టాలో ఫాలోవర్స్ ఉన్నారు, డాన్స్ ఎత్తది, కమెంట్లు వస్తాయి, నీకు ఇంకేం బాధ? ఆ ఇంట్లో ఎవరినో ఒకరిని చూసుకొని చేసుకోమని ఇక. అమ్మాయి ఎందుకు? ఓకే, థ్యాంక్ యూ సో మచ్.